దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. ప్రభు మిమ్మల్ని దీవించాలి. 21 సామెతల్లో గ్రంథంలో 21 వచనంలో 21 అధ్యాయంలో రాయబడిన మాట, నీతిని అనుసరించువాడు నీతి ఫలము పొందుకుంటాడు అని రాయబడింది. నీతిని కృపని అని రాయబడింది. మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు. ఈ ఉదయ కాలమున మనతో అంటున్నాడు, మనుషులు సహజంగా వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎదురవుతున్న పరిస్థితులను బట్టి వారు నీతిని తప్పిపోవచ్చు. ఎందుకంటే సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి. కానీ ఎన్ని పరిస్థితులు కలిగినా, ఎన్ని సమస్యలు వచ్చినా నీతిలో నిలబడే వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టనని దేవుని వాక్యం మనతో తెలియజేస్తూ ఉంది. ఈ రోజున మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఎటువంటి స్థితిలో ఉన్నామో మనం గ్రహించుకోవాలి. ఆయన అంటాడు, నేను నిన్ను విడువను, నిన్ను నేను ఎడబాయినని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అద్భుత ఆశ్చర్యాలు ప్రభు జరిగిస్తాడని ఇక్కడ రాయబడి ఉంది. వాక్య ప్రకారముగాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనం నీతిని అనుసరిస్తామో అప్పుడు ప్రభు మనకి కలగజేసేది ఏంటంటే, మన శ్రమలన్నింటి నుంచి కూడా ప్రభు మనల్ని విడిపిస్తాడట. నీతి అంటే ఏం లేదు, ప్రభువుని యేసుక్రీస్తు అయిన దేవుణ్ణి మనము అంగీకరించి ఆయన అడుగుజాడలో మనం నడవటమే నీతి. రెండోది, నీతిని మనం ఆయన కృపను అనుసరించినప్పుడట ఆయన మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, మీ విరోధులను నేను జయిస్తాను. ఇక్కడ మీరు గమనించండి, మొదటగా నీతిని అనుసరించే వాళ్ళు, నీతిని కోరుకున్న వాళ్ళు, వారి శ్రమల్లో నుండి వారు విడుదల పొందుతారు. ఎట్టి శ్రమలు నీకు వచ్చినా అవన్నీ దేవుడు తీసేస్తాడు. రెండోది మాట అంటాడు, ఆయన కృపను కోరుకున్నవారు, ఆయన కృపను అనుసరించువారు. ఆయన కృప అంటే ప్రభు నీకు ఏదైతే చేస్తానని వాగ్దానం చేసాడో దాని కొరకు ఎదురు చూసేవారు, తన కొరకు కనిపెట్టుకున్నవారు. అప్పుడు దేవుడు నీ విరోధులని ఆయన జయిస్తాడు. ఈ రోజున నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రభు నీకు ఫుల్ స్టాప్ కలుపు చేయబోతున్నాడు. నీ శ్రమల విషయంలో కానీ, నీ విరోధుల విషయంలో కానీ ధైర్యంగా ముందు కొనసాగించబడాలి. నీ అడుగులు తడపడకుండా అడుగులు ప్రభు వైపు వేయాలి. అప్పుడు ప్రభు నీకు మేలు చేస్తాడు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన మారుస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. పరిశుద్ధుడైన తండ్రి, నీ బిడ్డలైన వాక్యముని వారి హృదయంలో స్థిరపరిచి, వారికి కావలసిన ప్రతి సహాయాన్ని మీరు అందించి, కృప వెంబడి కృప వారి కలగ